ఇంకొక హెచ్చింపు ఏంటో తెలుసా స్టెఫన్కి? అదే 7:60 అతడు మోకాళ్ళుని, ప్రభువా ఎవరి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి, అమ్మా దేవుని స్తోత్రం కలిగిన చెప్పడం, అందరూ ఈ మాట పలికి నిద్రించెను, ఈ మాట పలికి చనిపోయాను, ఈ మాట పలికి మరణించాను. అవును, అంతేగా దాని అర్థం? అంతేనా? ఏ మాట పలికి? వీరిని క్షమించు, వీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు. ఓకే, నేను మాట చెప్తా. స్టెఫన్ కంటే కొన్ని సంవత్సరాల ముందే దావీదు అనేటటువంటి పరిశుద్ధుడు ఉన్నాడు, దావీదు అనే భక్తుడు ఉన్నాడు. అర్థమవుతుందని అతడు ఎంత గొప్పగా ఎదిగిన వాడైనా దావీదు తన చివరి మరణకరమైనటువంటి కాలానికి వచ్చినప్పటికీ అతడు మరణము క్షమాపణతో కూడినదై లేదు. అవునే కదా? ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా, నువ్వు నా దగ్గరికి రాని తన కొడుకుని పిలిచి, ఇదిగో వీడి పేరు యోవాబు, మీ బావ, నా సైన్యాధ్యక్షుడు, వీడు బ్రతికినంత కాలం నన్ను ఏడిపించుకుంటూనే ఉన్నాడు, నా మాట ఎప్పుడు వెళ్ళలేదు, నేనేదో చేయగా చిన్న పొరపాటు చేశాను, ఆ పొరపాటు పట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేసినవాడు, కొడుకును వదిలేరా, మీ అన్నను వదిలేమంటే వదలలేదు, అబ్షాలోను విడిచిపెట్టంటే విడిచిపెట్టలేదు. ఏమవునా? అంటే దావీదు వీటన్నిటిని ఎక్కడ పెట్టుకున్నాడు? మనసులో పెట్టేసుకున్నాడు. మనసులో పెట్టేసుకుని చచ్చిపోయేటప్పుడు వాటన్నిటిని వెళ్ళగక్కి, అంటే ఇతరులను క్షమించే మనస్సు లేనివాడిగా తన ముగింపు అక్కడ మనకు కనబడతా ఉన్నది. అర్థమైందండి? కానీ స్టెఫెను కూడా చూడండి, దావీదుని స్టెఫెన్ కొట్టినట్లుగా ఎవరు కొట్ల. అవునండి, దావీదుని స్టెఫెన్ హింసించినట్టుగా ఎవరో హింసించలే. అతడు వయసు అయిపోయి వృద్ధుడైపోయి వృద్ధాప్యమందు చనిపోయాడు. ఇప్పుడు వృద్ధుడైపోయి వృద్ధాప్యమందు చనిపోయేవాడు తన కింద ఉన్న వారిని క్షమించాలా లేదా? అవును కదా? నేను ఒకసారి మా మాస్టర్ ఒక ఆయన్ని చంపేస్తాను, నరికేస్తాను. ఎలాగన్నా మా మాస్టర్ అయినా నేను చంపేస్తాను, దొరకపోతాను, నేను నరికేస్తాను అన్నాను. అన్న కొన్ని రోజులకి పాస్టర్ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగా. హల్లెలూయా. అన్న కొన్ని రోజులు పాస్టర్ అయిపోయింది. ఈ అవకాశం లేకుండా పోయింది. ఏ అవకాశం? నరికేసి చంపేసి అవకాశం లేకుండా పోయింది. ఒక రోజు ఆయన అంటే ఒక రోజు నాకేదో అవసరం తెలియదు, ఇంకా ఎలా చంపేస్తున్నానో నరికేస్తున్నాను సార్, నన్ను క్షమించడం సార్, కాళ్ళు మీద పడిపోయాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎందుకు క్షమించారు? ఏంటండి ఏంట్రా నువ్వేంటి ఎలాగైపోయావు అన్నాడు. సార్ నేను పాస్టర్ గారు అయిపోయింది సార్ అన్నాడు. అమ్మయ్య, నా ప్రాణానికి సేఫ్టీ అనుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు నరికేస్తాను చంపేస్తానని అన్న చివరిలో నన్ను ఏం రావాలి? రావాలి కదా. జీవిత కాలం అంతానేమో చాలా మంచోడుగా క్షమించేశాను, పర్లేదు నేను, పర్లేదు పర్లేదు సిస్టర్, పర్లేదు పర్లేదు షిమి, ఊరిపోరా మనకి అన్నీ ఏంటి? అవును కదా? ఏ డైలాగ్ చెప్పుకుంటూ వచ్చాడు ఎవరో? దావీదు. తీరా చనిపోయే సమయానికి అతను పగంతా గుర్తొచ్చేసింది. అసలు యోవాబు బ్రతకడానికి వీల్లేదు, షిమి బ్రతకడానికి వీల్లేదు అని చెప్పాడు కదా. ఇప్పుడు వాళ్ళేమి ఇతన్ని కొట్టలేదు, హింసించలేదు, ఇతను భయంకరంగా నష్టమే పరచలేదు. కానీ దావీదు ముగింపు ఇతరులకు క్షమించలేనటువంటి ముగింపు కలిగింది. కానీ స్టెఫన్ రాళ్లతో కొడుతూ ఉన్న దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇంకో విషయం చెప్పిన, దావీదు కూడా చాలా గొప్ప ప్రార్థనాపరుడు. ఎలాంటి ప్రార్థనాపరుడు అంటే పరుపు తేలేసేవాడు. ఎలాంటివాడండి? పరుపు తేలేలాగా ఏడ్చేవాడు. అసలు ప్రార్థనకి ధూపమని పేరు పెట్టినాడే ఆయన. అవునా? ప్రార్థనకి ధూపం అని పేరు పెట్టింది ఎవరు? ఆయన. ప్రార్థన చేసే అభిషక్తుని కాళ్ళు విరగొట్టబడవు అని ప్రవచించిందే ఆయన. యెహోవా రాకపోకలందు తోడుగా ఉంటాడు అని చెప్పిందే ఆయన.
శ్రమలో నాకు తోడై ఉంటాడు అని చెప్పిందే ఆయన. అవునే కదా? ఇదేనా దావీదు జీవితం అంతా? కానీ ముగింపు మాత్రం ఒక వ్యక్తిని క్షమించలేనటువంటి భయంకరమైన ముగింపుతో తన జీవితాన్ని ఏం చేశాడండి? తను నిద్రించినట్టుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. కానీ స్టెఫెన్ విషయంలోకి వచ్చేటప్పటికి అతడు కొట్టబడుతూ, హింసించబడుతూ, నలగొట్టబడుతూ, తన ప్రాణము పోవుచుండగా యేసయ్యను మాదిరిగా చూసుకుని, యేసయ్య మాదిరిగా చెప్పుకొని, యేసయ్యనే తన కన్నులు ఎదుట ఉంచుకుని, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక ఈ నేరము, ఈ దోషము వీరి మీద ఉంచొద్దు, వీరిని క్షమించు అని స్టెఫెన్ వారిని క్షమించి ఒక ఘనమైన మరణము పొందాడు. చెప్పడం